15 మార్చి 1914 నాడు జన్మించి 12 ఆగస్టు 1966లో నిర్యాణం చెందిన ప్రసిద్ధ గాత్ర సంగీత విద్వాంసులు, సంగీత క్షీరసాగర బిరుదాంకితులు శ్రీ ఉప్పలపాటి వెంకయ్య గారి గానామృతాన్ని 2 ఆడియో సీడీల రూపంలో వెలువరించడానికి సంగీత క్షీరసాగరం ఎంతో గర్విస్తున్నది. శ్రీ వెంకయ్య గారి గురించి. శ్రీ ఉప్పలపాటి వెంకయ్య గారు కర్ణాటక గాత్ర సంగీతంలో అగ్రశ్రేణి విద్వాంసుల కోవకు చెందినవారు. వీరి సంగీత వంశం. తండ్రి, తాత, పెదనాన్న, చిన్నాయనలు అందరూ సంగీత కోవిదులే. సంగీతం వీరికి తరతరాల ఆస్తి. వీరు 1914, 1966 మధ్యకాలంలో జీవించారు. 5 సంవత్సరాల వయసు నుండే వీరు తండ్రి గారి నుండి పుణికి పుచ్చుకున్న డోలు వాయిద్యంలో ఆసక్తి చూపి కృషి చేసి అపారమైన పేరు ప్రఖ్యాతులుగా మృదంగంలో కూడా రాణించి వీరితో తృప్తి చెందక స్వతహాగా గాత్ర సంగీతమందు ఆసక్తి కలవారై స్వయం కృషితో చిన్నతనంలో తమ చిన్నాయన గారి వద్ద నేర్చుకున్న సంగీతాన్ని నియమబద్ధంగా సాధన చేసి తమదైన ఒక ప్రత్యేక బాణిలో ఆంధ్రదేశంలో విశిష్ట స్థానాన్ని పొందారు. భావానుగుణ్యంగా సాహిత్య పోషణతో కీర్తన పాడడం వీరి ప్రత్యేకత. లయదిట్ట, పల్లవి గానం చేయడంలో నిష్ణాతులు. అపూర్వమైన పంచముఖ 101 మొదలైన తాళాలలో కీర్తనలు, పల్లవులు సర్వసాధారణంగా ఏ విద్వాంసులు గానం చేయలేని రీతిలో వీరు కచేరీలలో గానం చేశారు. వాటి గుర్తింపుకు కృషి చేసి ఎందరి మన్ననలను పొందారు. ఆంధ్రదేశంలో నలుమూలలోనే కాక జాతీయంగా అనేక సుదూర ప్రాంతాలకు సైతం వెళ్లి తమ గానం చేత ఎందరినో మంత్రముగ్ధులను చేశారు. నేడు భాగ్యనగరంలో ఉన్న శ్రీ త్యాగరాయ గానసభ వారి సంగీత కార్యక్రమంతో మొట్టమొదట ప్రారంభమైంది. సంగీత నాటక అకాడమీ, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ పలు గానసభలలో, ఆకాశవాణి వివిధ కేంద్రాలలో ఆహ్వానితుల సమక్షంలోనూ తమ గాత్ర కచేరీలు చేసి అపారమైన కీర్తిని పొందారు. సంగీతానికి భాషాభేదాలు లేవని, అందరికీ అందుబాటులో ఉన్న జీవభాష సంగీతమని నిరూపించే విధంగా ప్రప్రథమంగా హిందుస్థానీ, కర్ణాటక సంగీతాలను ఒకే వేదికపై శ్రీ దంతాలే, శ్రీ భీమశంకర్ గారితో కలిసి యుగళగానం చేసి దేశ ప్రగతికి, సమైక్యతకు నాంది పలికిన ఘనత ఆ రోజుల్లోనే వీరికి దక్కింది. అప్పటి కేంద్ర సమాచార శాఖ మంత్రి శ్రీ బివి కేస్కర్, ప్రథమ రాష్ట్రపతి కీర్తిశేషులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి సమక్షంలో పాడి మెప్పు పొందే భాగ్యం వీరికి కలిగింది. 5 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు డోలు, మృదంగంలో పలు ప్రముఖ విద్వాంసుల పక్కన వాయించి అత్యుత్తమ వాద్యకారులుగా పేరొందారు. 25 సంవత్సరాల నుండి గాత్ర సంగీతంలో శ్రద్ధ కలవారై ఎంతో కృషి చేసి స్వయం శక్తితో, ప్రజాదరణతో ఉత్తమ శ్రేణి గాయకులకు చేరుకున్నారు. 1952 హైదరాబాద్ ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల, ఇప్పటి గవర్నమెంట్ సంగీత నృత్య కళాశాలలో ప్రథమ కర్ణాటక సంగీత ఉపాధ్యాయులుగా చేరారు. 52 నుంచి 1966 వరకు అనేక మంది శిష్యులను తయారు చేసి తెలంగాణలో కర్ణాటక సంగీత వ్యాప్తికి పునాదులు వేశారు. అపూర్వ తాళాలలో ప్రత్యేక కృషి సల్పి కీర్తనలు వ్రాయించి పాడుతూ ప్రచారంలోకి తీసుకుని వచ్చినవారు. ఈ శతాబ్దంలో వీరొక్కరే అనడంలో అతిశయోక్తి లేదు. భావితరాల విద్వాంసులకు మరుగున పడి ఉన్న అపూర్వ తాళాలలో కీర్తనలు ప్రచారంలోకి తీసుకురావడానికి వీరు చేసిన కృషి ఆదర్శప్రాయం. అంకయ్య గారికి జరిగిన సన్మానాలలో కొన్ని. 7 నవంబర్ 1945 తెనాలిలో పద్మశ్రీ దవారా వెంకటస్వామి నాయుడు గారి అధ్యక్షన సన్మానం. 12 జనవరి 47 పాలకులలో సువర్ణ హస్త ఘంటా కంకణంతో సత్కారం. 28/1/1950 తెనాలిలో వేదాంత కవి గారిచే సంగీత క్షీరసాగర బిరుదు ప్రదానం. 15/9/1951 కాకినాడలో సువర్ణ సరస్వతి నవరత్నహారంతో సన్మానం. 8/10/1951 కాకినాడలో స్వర్ణ పథకం, పండిత బిరుదులతో సన్మానం. 6/12/1962 హైదరాబాద్ ఆంధ్ర సారస్వత పరిషత్ హాలులో మాజీ ప్రధాని, అప్పటి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పివి నరసింహారావు గారి అధ్యక్షతన శ్రీ కాశీ కృష్ణాచార్యులు, శ్రీ ద్వార వెంకటస్వామి నాయుడు గారి సమక్షంలో సువర్ణహస్త ఘంటా కంకణ ద్వయంతో సన్మానం. శ్రీ ఉప్పలపాటి వెంకయ్య గారిని గురించిన ప్రముఖుల అభిప్రాయాలు. అధ్యాత్మ కవితా భాస్కర స్వామి,
Sri Omkarananda Saraswati, Rishikesh. A tribute to Sri Uppalapati Ankaya. Such musical expression of intrinsic and varied excellence as has come to find its happiest habitation in Sri Uppalapati Ankaya will always be esteemed as an eloquent evidence of the operative presence of the divine grace, together with the testimony it constitutes to the fact of being the result of long continued practice and years of exalted forms of self-discipline. Achievement of technical perfection in the field of music to any admirable degree is not very difficult and does not in fact resist very much the attempts of the human will and determination aiming at it, but a real inner requirement of nature from which must spring that type of bhava which makes the true music and melody that transforms and divinizes more the musician than the audience he commands is something rare. It is this rarity that Sri Uppalapati Ankaya embodies in himself. Music vidwans like him are essentially Bhakta Shiromanis. Their very presence breathes out a breath of holiness, sanctity, sacredness and inspiration. Sri Ankaya demonstrated to the public that upon the sacred soil of Bharatavarsha, musicians are primarily saints and music is a many-sided cultural discipline, a thing that exalts and divinizes human life and steadily leads it towards final spiritual attainment, that is moksha. సంగీత కళానిధి పద్మభూషణ్ బిరుదాంకితులు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. సంగీత క్షీరసాగర బిరుదాంకితులు క్షీరసాగర శయనుని సన్నిధిని అలంకరించిన ఉప్పలపాటి అంకయ్య గారిని సంగీత లోకం సన్నిహితంగా ఎరిగిందే. వారితో నాకు వ్యక్తిగతమైన అనుబంధం ఉండినది. తదనుబంధం కేవలం కళాత్మకము లేక వృత్తి సంబంధమైనది కాదు, అంతకన్నా ఉన్నతమైన స్నేహపూరితమైనది. వారి కళా ఔన్నత్యానికి తగిన పీఠాన్ని అలంకరించలేకపోవడానికి కారణం వారి అకాల మరణం మరియు వారు నివాసం ఏర్పరచుకున్న రాష్ట్రము, తద్వాతావరణము. వారి నిష్కల్మష ప్రవృత్తి, నిశ్చల మనస్సు, ఉన్నది ఉన్నట్లుగా సరిగా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా చెప్పగల ధైర్యము నన్ను ఆకర్షించినవి. సజ్జన విధేయత, సహనము, ఓర్పు, తోటి కళాకారుల పురోభివృద్ధి హితత్వము వారి సద్గుణములు. అద్భుతమైన గాత్ర సంపద, సభికులను మంత్రముగ్ధులను చేయగల శారీర గంభీరత, విలక్షణమైన లయజ్ఞానము. అంకయ్య గారు తాళవాద్యములందు ఉత్తీర్ణులు. మృదంగాది తాళవాద్యములలో నిపుణుల చేత పక్కన ఏ వాద్యం ఉన్నా ఆఖరుకు తబలాతో కూడా సలక్షణమైన చక్కని సంగీత కచేరీ చేయగలిగేవారు. వారు వారి సద్గుణ సంపత్తి ద్వారా సాక్షాత్తు గానమూర్తి అయిన క్షీరసాగర శయనుని అంకమున గానం చేస్తూనే ఉన్నారు. వారికి నా జోహారులు. మహామహోపాధ్యాయ శ్రీ డాక్టర్ నూకల చిన్నసత్యనారాయణ గారు. మహావిద్వాంసులు, లయలో నందీశ్వరుడు, సహృదయుడు అంకయ్య గారిని గురించి వారి యొక్క సంగీత సేవ ఆంధ్రదేశంలో చిరకాలంగా మనం చెరిష్ చేసుకోవాల్సిన మహానుభావుడు ఆయన పరమ విద్వాంసుడు, లయలో నందీశ్వరుడు. ఆయన గాత్రం గౌడ గాత్రం. ఆయన చాలామందికి ఇక్కడ సంగీత కళాశాలలోనూ ఇంటి దగ్గర కూడా విద్యార్థులకి అద్భుతమైన సంగీతాన్ని పంచిపెట్టి శిష్యులందరికీ కూడా మంచి సేవ చేశారు వారు. అంకయ్య గారు అనిపిస్తుంది నాకు, వారు సంగీతంలోనూ లయలోనూ కూడా నిశంకయ్య గారు అనిపిస్తుంది. అంటే నిశంకుడని సంగీత రత్నాకరాను రాసిన శార్గదేవుడికి ఒక బిరుదు ఉండేది. ఈయన నాకు నిశంకుడు అని అనిపిస్తుంది. అపూర్వ కృతులన్నీ కూడా పాడేవారు. తర్వాత రాగం అయితేనే, స్వరకల్పన అయితేనే, ఈ తాళంలో ముఖ్యంగా ఆయన మహానుభావుడు, దానికి సందేహం లేదు. వీరి యొక్క కీర్తి చిరస్థాయిగా, చిరకాలంగా ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండాలని తక్కిన సంగీతజ్ఞులకి ఆదర్శప్రాయుడుగా ఆయన ఉన్నారు. వీరి యొక్క కీర్తి దేశాల్లో కూడా వారి శిష్యుల ద్వారా కూడా ఇంకా ప్రకాశించాలని కోరుతున్నాను. గురువర్యులు శ్రీ హరిప్రాల విశ్వం గారు. హృదయం ఉండి సంగీతాన్ని మనోధర్మానికి లయగా చేయగలిగిన
సాహిత్యవేత్తలు, సంగీతవేత్తలు చాలా తక్కువ మంది. నీ సంగీతం మనోధర్మానికి, ఆత్మని ఎంతగా ప్రజ్వాలితం చేయగలుగుతుంది. అలాగే నీ మనోహరమైన ఆలాపనలో విస్మృతమైన ఏ ఆత్మల యొక్క పూర్వజన్మల యొక్క సౌరభాలు మళ్ళీ జ్ఞాపకం వస్తాయి. ఇలా తీసుకురాగలిగినటువంటి సంగీత విద్వాంసులు చాలా తక్కువ మంది. మనకు వచ్చిన విద్య, మనకు జరిగిన సన్మానాలు, మనకి లోకంలో కీర్తి, ప్రతిష్ట, బిరుదులు అన్నీ ఒక ఎత్తు. నా సాహిత్యము, నా సంగీతము నా ఆత్మని ప్రజ్వాలితం చేయలేకపోతే అది ఒట్టి వ్యర్థమైన పరిశ్రమ. నాద బ్రహ్మోపాసనం చేస్తాడు సంగీత శాస్త్రవేత్త, అంతర్నాద బ్రహ్మ ఆరాధనం చేస్తాడు ధ్యాని. తన ఆలాపనలో ఎక్కడో ఎక్కడో ఎన్నో జన్మల క్రితం మనం ఒకటిగా ఉండి ఉండవలే, అది మర్చిపోయి అనేక జన్మలు ఎత్తాం. ఆ వైభవము, ఆ వెలుగో మళ్ళీ ఈ జన్మలో సాహిత్యము, సంగీతము కారణంగా ఏ మహానుభావుడు మనకి జ్ఞప్తికి తీసుకొని వస్తాడో వారికి వాగ్దేవి యొక్క వరం ఉంది అని భావించాలి. వారి ఆరాధన విశేషం అలాంటిదే అని చెప్పి ఆనందించాలి. సంగీత సాహిత్యాల్ని అర్థవంతంగా, రాగవంతంగా, మధురంగా, శ్రావ్యంగా పలికించగలిగి సాహిత్యాన్ని హత్య చేయకుండా ఎవరైతే సంగీతాన్ని పాడతారో వారికి సరస్వతీదేవి యొక్క పూర్ణమైన ఆరాధన విశేషంగా వాళ్ళ జీవితం ఉంటుంది. అలా సంగీతాన్ని, సాహిత్యము భ్రష్టం కాకుండా, సంగీతం యొక్క సర్వమైనటువంటి శ్రేష్టమైన నాద తారములు ఏవి కూడా పోకుండా, మంద్రతారము దగ్గర నుంచి అతి తారం వరకు వెళ్ళగలిగినటువంటి ఏదైనా నాదబ్రహ్మ ఉపాసన చేసినటువంటి కొద్దిమంది, అట్టివారిలో ఉప్పలపాటి అంకయ్య గారు ఒకరు. నీ సంగీతం నాలో మౌనాన్ని తీసుకొని వచ్చి నన్ను తన్మయంలో కాదు లయంలోకి తీసుకుని వెళ్ళటం, బహిర్లయం కాదు అంతర్లయంలోకి తీసుకువెళ్ళటానికి ఎక్కడైనా సాధ్యమైతే అట్టి వాగ్దేవతా స్వరూపులైన అందరికీ నమస్కారం చేయాలి. 4 రోజులకి పోతారనగా మా ఇంటికి వచ్చారు. నాకు తణుకులో ఎక్కడో ఒక్కటే కృతి 2.5 గంటలు అదే పాటక చిరి చేయవలే. కొత్తగా ఒక తంబురా కూడా వచ్చింది. ఫలానా రోజున ఇంకొక 2 రోజులు, ఒక రోజు మీరు వస్తే నా సాధన చూచి సంతోషిస్తారు అని చెప్పి ఆయన అడిగితే వారింటికి నేను వెళ్ళాను. ఆ రోజున ఆ క్రొత్త తంబురా తీసుకొని నగుమోము ఆయన పాడారు. దాదాపు 2 గంటలన్నర అయిపోయింది. నేను ఏదో లోకంలోకి వెళ్ళిపోయాను. ఆయన కూడా బహుశా కొద్ది రోజుల్లో ఆత్మ అనంత ఆకాశంలో లీనం కాబోతున్నది ఏమో, ఈయన సాధన పూర్తి అయి ఈయన నిజమైన గానబ్రహ్మలోకి, నాదబ్రహ్మలోకి ఈయన గానం వెళ్ళిపోయిందేమో అన్నంతగా ఆ నగుమోమిని 2 గంటల సేపు అతి లీనం, అతి లయం అయ్యేటట్టు పాడాడు. సంగీతం దాన్ని నాలాంటి వాడి చేత ధ్యానంలోకి తీసుకువెళ్లే రీతిగా ఆ రాగ ఆలాపనం చేయటం, ఆ స్వర ప్రస్థానం చేయటం, అది మనం ఈ లోకంలో లేవని కొంచెం సేపు విస్మరించేటట్లు మనని చేయటం నా అనుభూతుల సంపుటిలో ఉప్పలపాటి అంకయ్య గారి యొక్క స్మృతి ఒక ముఖద్వారం. వారి లయా జ్ఞానము కానీ, నాద కోమలత కానీ, గౌడ గాత్రంలో పైదాకా వెళ్లి రావటంలో ఆయన చూపించే నేర్పు నా ఆత్మ యొక్క గర్భగుడి తలుపుల్ని తెరిచిన, ఆత్మ యొక్క ఆవిష్కారాన్ని చేసిన అత్యంతమైన మనోహరమైన విస్మరింపరాని అనుభూతిని ఎనభై 89వ జయంతి బాగలింగంపల్లిలోని సుందరయ్య కళానిలయంలో
15/3/2003 వైభవయుతంగా జరిగింది. ఆనాటి సభలో మాట్లాడుతూ శ్రీ మురుగంటి శ్రీరామూర్తి గారు, ఈనాడు చాలా పవిత్రమైనటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. ఒక సౌజన్యమూర్తి, నిరాడంబరుడు, సంగీతానికి విశేషమైనటువంటి సేవ చేసినటువంటి మహామనీషి శ్రీ ఉప్పలపాటి అంకయ్య గారు, వారితో స్వయంగా నాకు పరిచయం ఉండడం నేను మహద్భాగ్యంగా భావిస్తున్నటువంటి వాడిని. కోటిపల్లి ప్రకాశరావు గారు ఉప్పలపాటి అంకయ్య గారి గురించి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఒక మాట చెప్పారు ఆయన, ఎదట వాళ్ళకి సంగీతం తనకి ఎంత వచ్చునో అంతా కూడా చెప్పాలి అనేటటువంటి తపన కలిగినటువంటి, ఏ విధమైన రిజర్వేషన్స్ లేకుండా హృదయపూర్వకంగా సంగీతం రావాలి శిష్యుడికి అనేటటువంటి పద్ధతిగా శిక్షణ గడిపేటటువంటి వ్యక్తి ఉప్పలపాటి అంకయ్య గారు అని చెప్పారు. ఆనాటి మహామనిషి సంగీతానికి చేసినటువంటి సేవ ఎటువంటిదో తెలుసుకోవడానికి ఇంతకన్నా ప్రబలమైన ప్రముఖమైన నిదర్శనం మరొకటి ఉంటుందని నేను అనుకోవడం లేదు. కాకినాడలో మా 108 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈనాటికి ఉచిత సంగీత పాఠశాలతో కూడుకున్నటువంటి శ్రీరామ సమాజం గణపతి ఉత్సవాలలో మా ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అంకయ్య గారు కచేరీ చేశారు. తర్వాత సంక్రాంతి గాన సభలు, సంగీత విద్వత్ సభలో వారి గానం విన్నాం. సరస్వతి గాన సభలో వారు కచేరీ చేశారు. కాకినాడతోటి పరిచయం ఆ విధంగా పెరిగింది. ఇటువంటి ఉన్నత భావాలు కలిగినటువంటి మహావిద్వాంసుని సన్మానం చేయాలి కాకినాడలో అనేటటువంటి భావం దేవిశెట్టి చలపతిరావు గారికి కలిగింది. ఆయన గణపతి ఉత్సవాలు చాలా గణనీయంగా చేసేటటువంటి వాళ్ళల్లో ఆయన ఒకరు. ఆ రోజు సన్మాన సభ దేవేంద్ర లోకంలాగా చూపర్లకి అనిపించింది. మా తండ్రి గారు గాయక సామ్రాట్ మునుగంటి వెంకట్రావు పంతులు గారు అంకయ్య గారంటే విపరీతమైనటువంటి అభిమానము, గౌరవము కలిగినటువంటి వ్యక్తిగా ఆ రోజుల్లో మేము చూడగలిగాం. సాటి విద్వాంసుల్ని గౌరవించుకోవడం అనేటటువంటి సుసంప్రదాయం ఆ రోజు మాకు కనిపించింది. మేము ఎంతో ఆనందించేవాళ్ళం. ఆ రోజు సభలో చాలా కొద్ది మందికి మాత్రమే జరిగేటంతటి పెద్ద స్థాయిలో సన్మాన సభా కార్యక్రమం జరిగింది జగన్నాథపురంలో, కాకినాడలో. తర్వాత వారితో మాట్లాడినప్పుడు కానీ, సంగీత విషయాలు చర్చించినప్పుడు కానీ ఎంత నిరాడంబరంగా ఉండేవారంటే, అంత మహామేధావి కూడా ఏమీ తెలియనటువంటి వారి కింద ఉండేవారు. నిండుకుండా తొణకదు కదా. ఆయన అంత విద్వాంసుడు అయినప్పటికీ కూడా ఆయన చెప్పే మాటల్లో ఎలా చెప్పేవారంటే, నేను నేర్చుకున్నటువంటి, నేను తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలని చాలామందికి నేర్పుదామని అనుకుంటుంటే వచ్చి నేర్చుకునేటటువంటి వాళ్ళు ఆంధ్రదేశంలో చాలా సకృతుగా కనిపిస్తున్నారు అని చెప్పి బాధపడేవారు ఆయన. నాకు తెలిసిన విషయాలు నాతోటే అంతమైపోవాలి అనేటటువంటి భావన కూడా అక్కడక్కడ మనకి కనిపిస్తున్నటువంటి రోజుల్లో నాకు వచ్చిందంతా నేర్పుదామంటే శిష్యులు కనిపించడం లేదే అని బాధపడేటటువంటి దానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో మీరు గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. అటువంటి ఉన్నతులైన, అదేవిధంగా అన్ని విషయాలు కూడాను శిష్యకోటికి అందరికీ కూడా మర్మం లేకుండా నేర్పినటువంటి వారు. అటువంటి వ్యక్తిని మనం ఈ రోజున సంస్మరించుకోవాలి. ఒకటి. రెండవది ఏమిటంటే, డోలు వైద్యంలో పరిపూర్ణత చెందినటువంటి వ్యక్తి గాత్ర విద్వాంసులుగా పరిఢవిల్లడం అనేటటువంటిది సంగీత చరిత్రలో అది అంకయ్య గారికే చెల్లింది. ఇది చాలా అపురూపమైనటువంటి విషయము, వైవిధ్యంతో కూడుకున్నటువంటి విషయం.
పెర్కుషన్ ఇన్స్ట్రుమెంట్కి గాత్ర కచేరీకి ఎక్కడ సంబంధం లేదు. నిష్ణాతులైనటువంటి వ్యక్తిగా, ఒక బాణీని ఏర్పరిచినటువంటి వ్యక్తిగా రూపొందగలిగినటువంటి స్థాయికి చెందారు అంటే ఆయన అది సామాన్యమైన విషయమేమీ కాదు. ఈ కాలపు వాళ్ళందరికీ కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి విషయాలు ఇప్పుడు మనం అనుకున్నటువంటి 4 మాటలో కూడా అంకయ్య గారి యొక్క మేధస్సు, ఆయన యొక్క సృజనాత్మకత, విషయాన్ని, క్లిష్టమైన విషయాన్ని కూడా చెప్పగలిగినటువంటి సామర్థ్యం, ఇవన్నీ కూడా వారిలో మూర్తీభవించినాయి అంకయ్య గారిలో. అంటే ఎంత కష్టసాధ్యమైన విషయం అండిది. శ్రీ మహాగణపతిరవతు మాం, శ్రీ మహాగణపతిరవతు మాం, శ్రీ మహాగణపతిరవతు మాం, శ్రీ మహాగణపతిరవతు మాం. వేది వినాయక మాతంగముఖి మహాగణపతిరవతు మాం, వేది వినాయక మాతంగముఖి మగా కామజనక విజేంద్రతన్నుత కమలాలయ తదనివాస కామజనక విజేంద్రతన్నుత కామజనక విజేంద్రతన్నుత కమలాలయ తదనివాస కామజనక విజేంద్రతన్నుత కమలాలయ తదనివాస కామజనక విజేంద్రతన్నుత కమలాలయ తదనివాస రామజనకయ తదనివాస కోమలధర బంధవ బదగన గురు భగదే శివధ్వజ కోమలధర బంధవ బదగన గురు భగదే శివధ్వజ అమగ భావిక మాతడ కూజం ఈసారి గీతాత పాటి సాజనుత ఈసారి మాదగణం మగ మాదణత పాపమరిమిత మాపనిప సీతాదారి పాని దారి కుంకుదారి మా పాని దకిటం శ్రీగమదారి నిదారి నిదారి దకుందారి బాని బాద శ్రీమేదారి శ్రీగమని దజం దారి దాయి పపదా సింగినాదు సమగమది గమదన కుజం నిదరి కిద పరి సజడు సది సది మతగనం మగమదన తపమది నిదమవని దగిద దరి పని కుందరి మవని దగిదం నిగమదది నిదరి నిదరి కుందరి పది పసది నిదరి నిగమని దదం సది దాని పమదది కిద సది మగగణపతి రమణం శ్రీ వినాయక మాతంగముఖి మగ
సువర్ణ కషణ దీక్షరాజు పాదాంబుజం గౌరవన సువర్ణ కషణ దీక్షరాజు పాదాంబుజం గౌరవన వాసనధరు బాలచంద్ర నరారి వినుత లంబోదరు కువలయ సమీషణభాగం కువలయ సమీషణభాగం ముఖమోదగ ప్రకాశగరో ప్రకాశగరో భవగదినాభో ప్రకాశగరో భవగదినాభో మూల ప్రకృతి స్వభావం సుఖదరు హరిసఖన్నిపదేవం కవిజననుతమూలికమాగో హరిసఖన్నిపదేవం కవిజననుతమూలికమాగో అవనత దేవత సమూహ అవినాశ కైవల్యగేకో అవనత దేవత సమూహ అవినాశ కైవల్యగేకో పామ గమ గమాతాణకూజం నీతారి నీతాత సారి సాణుత నీతారి మా సగణం మగమదనద పవమదిమితమ పని పకితదారి పని దరి సుందరి మా పని దగిదం దిగమదరి నిదరి నిదరి సుందరి పని పదరి నిదరి గమరి దం దరి పాని పమదరి గిత పమగమది గమదన కుజం దరి గిత పది దజడు సని దరి మత గణం మగమదన పవమది నితమ పని దగిద పని దరి సుందరి మా పని దగిదం దిగమదరి నిదరి నిదరి సుందరి పని వదరి నిదరి గమరి సజం దరి సాని పమదరి గిత సతి గణపతి రవరుణాంతి వినాయక ఆదండం హరికి మగా మాయా సీతా కరుణి నన్ను వారే మాయా సీతా కరుణి మాయా సీతా కరుణి నన్ను వారే మాయా సీతా కరుణి నన్ను మాయా మానవగమూడ దేశమునా మాయా మానవగమూడ దేశమునా మాయా మానవగమూడ దేశమునా ఆగి మగల దొరల మాయా నన్ను మాగా త్రిపుర మాయా సీత సీతాపతే సీతాపతే నా మనసునా సీతాపతే నా మనసునా సీతాపతే
నా మనసు నాది తాపతే నా మనసు నాది తాపమని నాను రాది తాపతే నా మనసు నాది తాపమని నాను రాది తాపతే పదనం ననం తరణం పదనం తదరి తనం దారి తదరి తరం తదరి
ఎవరి మాట ఎవరి మాట
la
da
దని గమ గమ గరి దని గరి దని నీర పద దని గద దని దమయ దని మాయా దని దని పని దద మగమ పద ని దద మగమ పద దని 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 దద దని దద భయే దని మాయా దని దని పని దని దని ద పని దద మగమ పని దద మగమ పద దని దద దని 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 దద మగమ పద దని 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 దద దని దని ద పద దని దని దద దని దద దని దద దని దద భయే దని మా త్రిదినుతుడైన జాగరా
Ah
నాద సుధారసం విలను 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 నరకుది ఆయవనవనాద సుధారసం విలను నరకుది ఆయవనవనాద సుధాయ ప్రణవ నార సుధాయ జయదపుర నాగమజాత వేదపుర నాగమజాత వేదపుర నాగమజాత వేదపుర నాగమజాత వేదపుర నాగమజాతులగధారమైన వేదపుర నాగమజాతులగధారమైన సుధారసం నారాజుడియాయ సరములారు ఒకటి గంటలు సదములారు ఒకటి గంటలు సదములారు ఒకటి గంటలు సదములారు ఒకటి గంటలు సరములారు నొగటి గంటలు వరపులారు నొగటి గంటలు వరపులారు నొగటి గంటలు వరరాగము సోరముందము వరపులారు సరములారు నొగటి గంటలు 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 సరములారు
గంటలు పదములారు నొకటి గంటలు పదములారు నొకటి గంటలు పదములారు నొకటి గంటలు పదములారు నొకటి మగరి సతి పదములారు మగరి సతి పదములారు మగరి సతి పదములారు dari dari da ba ga di da ba di ba da bunda dari dari da ba ba ma ga di ba da bunda ba ba da ba da ba ba da ba ma ba da ba ba ma ga di ba da bunda magari di da di da di da di da di da di magari da di magari da di da bular ba ba ma ba da ba ma ba da ba ma ba da ba ma ba da di da ba ma ba da ba ma ga di da di ma ba da ba ba bam da ba ba ma ba da ba ma ma ba da ba ma ba da di 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 da ba da ma ba ba di ma ba da di da ba ma ga di da di ma da pujar dari di da ni da dari di da ni da 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 ni da 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 di da ni da 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 ni ma ni da ni da ni da da di da da ba da ma ba di ma da ni da 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 di da 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 di da di da da di da di da 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 di ma ni da di da da di da di da 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 di ma ni da di ma ni da di da da di da 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 di ma ba ni da di da di da da di da da di da di da 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 di da da ma ba da di da da ba da ma ba di ma ba da di da da ba ba ga di da di ma da pula ba da ba ma ba da ba ma ma ba da ba ma 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 ba da ba ma ga di da di ma 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 ba da ba ma ba da ba ma ga di da di ma ba da ba ma ga di da di ma ma ba da ba ma ga di da di ba ba ma ga di da di ba ba ma ga di da di da da ba ma ga di da di ba ba ma ga di ma ba da ba ma ba da ma ba da di ma ba da ba ma ba da di da di da ba ma ba da ba ma ga di da di ba ba da punta nogati gandaru barragam kodandamu duranayate jabu trigunabu kirata gati saraburan sarasa sangati samudaramu sarasa sangati samudaramu galagiramuran darabajane bhagamuran darabajane bhagamuran darabajane bhagamuran darabajane bhagamuran darabajane bhagamuran nara kudiyaya pranavanada kudaya pranavanada kudaya